అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం పల్లి ఉమాప్రసాద్ గారు రచించిన కర్తవ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ వయసులో కూడా అమ్మలో అంత చొరవ చురుకుదనం ఉన్నాయని మొదటిసారిగా ఆ సంఘటన ద్వారా తెలిసింది నాకు. నాన్న హార్ట్అటాక్ తో చనిపోవటంతో మా ఊరు నుండి అమ్మను శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోవటానికి తీసుకురావటానికి భగీరథ ప్రయత్నమే చేయాల్సొచ్చింది. బతకనన్నాళ్ళు మా పల్లెలోనే ప్రశాంతంగా నన్ను బతకనీరా కన్నా ఆ సిటీ రణగణ ధ్వనులతో నాకు ఊపిరాడదురా, నేనక్కడ ఉండలేనురా అంటూ చాల్నాలు హైదరాబాద్కి రాకుండా గట్టిగా ప్రతిఘటించిన అమ్మ నా గోల భరించలేక నా దగ్గరికైతే వచ్చింది. కానీ నేనడిగిన వెంటనే నన్ను మన ఊరికి పంపించేయాలి మరి అంటూ షరతు పెట్టి మరీ వచ్చింది హైదరాబాద్కి. సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడిప్పుడే కొత్తగా కడుతున్న ఒక కాలనీలో ఉంది నా ఇల్లు. కాలనీలో నా ఇల్లే చివరిది. నా ఇంటికి కొద్ది దూరంలో పంట పొలాలు ఒక పక్కన, ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాల ఉత్పత్తి కేంద్రం. పల్లెటూరు వాతావరణాన్ని తలింప చేయడంతో అయిష్టంగా నా దగ్గరకొచ్చిన అమ్మ చాలా బాగుందిరా కన్నా ఈ కాలనీ అంటూ సంతోషంగా నా దగ్గరే ఉండిపోయింది. ఇక పల్లె ఊసెత్తకుండా. వేసవికాలం, మే నెల చివరి వారం. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంలో ఎక్కడా రాజీ పట్టం లేదు. బయటకు అడుగు పెట్టాలంటే భయం వేస్తోంది. అలాంటి ఎండలో మధ్యాహ్నం 3 గంటలప్పుడు బయటకు వెళ్లి ఆడుకుంటానంటూ గొడవ చేస్తున్న మా వాడిని బలవంతంగా హాల్లో కూర్చోబెట్టి వాడితో క్యారమ్స్ ఆడసాగింది అమ్మ. ఫస్ట్ క్లాస్ చదువుతున్న మనీష్కి వాడి వయసు పిల్లలతో ఆడుకోవటమే వాడికిష్టం. అందుకే బయటకెళ్తానని వాడు మారం చేస్తున్నాడు. ఆ మండు టెడ్డలో వాడిని బయటకు పంపటానికి ఇష్టపడకపోవటంతో అలాగే కష్టపడి క్యారమ్స్ ఆడిస్తోంది. మధ్య మధ్యలో వాడి అరుపులు, అమ్మ ఉష్లు నాకు బెడ్రూంలోకి వినిపిస్తున్నాయి. ముందు రోజు రాత్రి డ్యూటీ చేయటంతో నిద్ర కోసం దొర్లుతున్నాను బెడ్ మీద. నెమ్మదిగా నిద్రాదేవి తన ఒడిలోకి లాక్కోబోతుండగా సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా బయటి నుండి పెద్ద పెట్టున హాహాకారాలు, అరుపులు, పెద్దగా కేకలు వేస్తూ జనం అటు ఇటు పరుగులు తీస్తూ శబ్దాలు నా చెవిన పడటంతో నిద్రమత్తు ఎగిరిపోయింది. ఉన్నపలాన బయటకు పరుగు తీశాను, కారణం ఏమై ఉంటుందో అనుకుంటూ. అప్పటికీ అమ్మ, మనీష్ బయటకు వెళ్లారు, ఆడే ఆటను ఎక్కడికక్కడే వదిలేసి. మా ఇంటి ఎదురుగా ఉన్న పాల ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన గడ్డివాముల దగ్గర నుండి ఆకాశాన్ని అంటుతున్నాయన్నట్లుగా మంటలు గాల్లోకి ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్న ఇళ్ల దగ్గర పనిచేసే కూలీలు చిన్న చిన్న బిందెలతో నీళ్లు తెచ్చి తమ సాయశక్తుల ఆ మంటలు నార్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నేను వెంటనే ఫైర్ స్టేషన్కు, పోలీస్ స్టేషన్కు ఫోన్లు చేసి పరిస్థితిని వివరించి దయచేసి వెంటనే రమ్మని రిక్వెస్ట్ చేశాను. ఫైర్ స్టేషన్ స్టాఫ్, పోలీసులు వచ్చే లోపల నేను కూడా బిందెలతో నీళ్లు తెచ్చి మంటలు నార్పితే బావుంటుందని అనిపించటంతో ఇంటివైపుగా నడవబోయాను. ఇంతలో కన్నా అంటూ అమ్మ గొంతు గట్టిగా వినిపించేసరికి ఆమెకేమైందో అనుకుంటూ కంగారుగా అమ్మ ఉన్న దిశగా కదిలాను. రాఘవ, వెంటనే నువ్వు నిప్పులంటుకున్న గడ్డివామను వదిలేసి ఆ పక్కనే మంచిగా ఉన్న గడ్డిని తీసుకుని దూరంగా వేయండి. ఆ కూలీల సహాయం కూడా తీసుకో. బిందెలతో నీళ్లు పోయడం మాని వెంటనే నేను చెప్పిన విధంగా చెయ్యండి అంటూ ఆజ్ఞాపిస్తున్న అమ్మ గొంతు కంచుగంటలా మోగింది. అప్పటి వరకు నాకు ఆలోచన రానందుకు నన్ను నేను తిట్టుకుంటూ వింటి నుండి వదిలిన బాణంలా ఆ ప్రమాదం వైపుగా దూసుకెళ్లాను. అప్పటికే మంటలు మొదటి గడ్డివాము మీదుగా 1000 నాలుకలు చాస్తూ రెండో గడ్డివామును కూడా కబలించసాగాయి. ఇకప్పుడు అమ్మే ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. కాళ్లకు చొప్పులైనా లేకుండా చుట్టుపక్కల నించొని తలపడిపోతున్న గడ్డివామను చూస్తున్న వారిని తలో చెయ్యి వెయ్యమని కోరుతూ మూడో గడ్డివాములోని గడ్డిని తీసుకెళ్లి దూరంగా తీసుకెళ్లి కుప్పగా పోయిసాగింది. 60 ఏళ్లు పైబడిన ముసలావిడే ఒక అనుభవం ఉన్న మిలిటరీ కమాండర్లా అంత చురుగ్గా వేగంగా పనిచేస్తుండేసరికి చుట్టుపక్కల ఆ సీన్ను సినిమాలా చూస్తుండిపోయిన జనంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ప్రభంజనంలా కదిలేరు. కొద్దిసేపట్లోనే యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుతం మంటలు కబలించిన గడ్డివాముల నుండి దూరంగా తరలిపోయాయి మిగతా 3 గడ్డివాములు. అప్పటి వరకు అరుపులతో మారుమ్రోగిపోయిన ఆ ప్రాంతంలో అలజడి కాస్త సద్దుమణిగింది. పరిస్థితి ఒక కొలిక్కి రావటంతో సినిమా క్లైమాక్స్ లో పోలీసులు రంగప్రవేశం చేసేటట్లుగానే గంటలు గణగణ మోగించుకుంటూ ఫైర్ ఇంజన్లు 2 వచ్చాయి. ఆ ముసలావడి ఎవరో గాని దేవతలా వచ్చి ఈ జనంలో ఒక ఊపు తీసుకొచ్చి మిగిలిన గడ్డివాములనైనా ఆ మంటల పాలవకుండా కాపాడింది. ఈ చిన్న చిన్న బిందెలతో నీళ్లు పోస్తూ ఆ మంటలు నార్పాలనుకునే లోపలే మిగతావి అంటుకున్నాయంటే ₹1,00,000 బుగ్గిపాలయ్యేవి. ఆ మోగజీవాల నోటికూడు బుగ్గిపాలయ్యేది అంటూ అక్కడున్న జనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్మను మెచ్చుకోసాగారు. ఇంతలో పాల ఉత్పత్తి కేంద్రం ఓనరు సునీత గారు అమ్మ దగ్గరికొచ్చి
2 చేతులు ఎత్తి దండం పెట్టింది కృతజ్ఞతాపూర్వకంగా. ప్రతిగా చిన్నగా నవ్వి మనీష్ని తీసుకుని ఇంటికొచ్చేసింది అమ్మ. ఆ రోజు రాత్రి ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా పనిచేయటం వలన బొబ్బలెక్కిన కాళ్లకు ఆయింట్మెంట్ రాసుకుంటున్న అమ్మతో, ఎందుకమ్మా ఈ వయసులో అంత ఎండలో ఈ సాహసం? చిన్నగా అరవబోయాను ప్రేమగానే. చూడు కన్నా, మనమందరం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం సాటి మనిషిగా మన కర్తవ్యం. మనలోని స్వార్థాన్ని కాస్త తగ్గించుకోవాలి. నా కాళ్ళకి బొబ్బలెక్కాయని నువ్వు బాధపడుతున్నావు, కాని కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు ఆ స్త్రీ కళ్ళలో కనిపించిన ఆనందం నా కాళ్ల బాధని తగ్గించేసిందిరా అంటున్న అమ్మ మొహంలో తోటివారికి సహాయపడగా లభించిన తృప్తి, దానివల్ల లభించిన సంతోషం ప్రస్ఫుటంగా కనిపించాయి నాకు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.